అమ్మా చెప్పండి, ప్రజల్లో తిరుగుతున్నారు మీరు, ఎలా ఉంది ఆధార ప్రజల్లో? చాలా సంతోషంగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా మీరు వచ్చి అసలు ఓటు అడగాల్సిన పనే లేదు. మా గుండెల్లో కేసీఆర్ గారు ఉన్నారు. మా ఓటు ఈసారి కేసీఆర్ గారికే, మళ్ళీ కేసీఆర్ గారిని తెచ్చుకుంటాం. మేము సునీతమ్మనే గెలిపించుకుంటాం. మాగంటి గోపీనాథ్ గారు మాకు మంచిగా చూసుకున్నారు, మాకు అన్ని అభివృద్ధి చేశారు. ఆయన భార్యని ఖచ్చితంగా గెలిపించుకుంటాము. ఆమె మాకు తోబుట్టులాగా అని మహిళలందరూ కూడా ఆదరిస్తున్నారు. అన్నదమ్ములందరూ కూడా మళ్ళీ కేసీఆర్ గారు రావాలని అంటున్నారు. మహిళలకి ఎటువంటి ప్రయోజనాలు కల్పిస్తారు మీరు ఎమ్మెల్యేగా మీ క్యాండిడేట్ గెలిచిన తర్వాత? అంటే ఒక మహిళ బాధలు మహిళకు ఖచ్చితంగా తెలుసు కాబట్టి ప్రయోజనాలు అంటే ఏ మహిళ అయినా నాకు ఈ ప్రాబ్లం ఉంది, లేకపోతే మాకు ఈ పని కావాలమ్మా అని వెళ్తే ఈజీగా అర్థం చేసుకోగలిగే ఒక సున్నితత్వం డెఫినెట్గా మహిళలలో ఉంటుంది. కాబట్టి మహిళలందరూ కూడా మహిళనే అండగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. చూసుకున్నట్టయితే ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మెయిన్ పోటీ కాంగ్రెస్కి బీఆర్ఎస్కి మధ్య ఉందంటున్నారు, దాని గురించి ఏమంటారు? డెఫినెట్గా కాంగ్రెస్కి బీఆర్ఎస్కి ఉంది. బీఆర్ఎస్కి వచ్చే ఆదరణని తట్టుకోలేక కాంగ్రెస్ వాళ్ళు అంటే బెదిరింపులకి పాల్పడడం కానీ, మిమ్మల్ని ఈ వారం రోజుల్లోపు మిమ్మల్ని గల్లీలలో లేకుండా చేస్తానని బెదిరించడం కానీ, ఇప్పుడున్న క్యాండిడేటే బెదిరించడం జరుగుతుంది. కానీ ఆ బెదిరింపులకి ఎవ్వరూ భయపడే సిచ్యువేషన్ ఇక్కడ ఏమీ లేదు. మేము బాజాప్తా నిలబడతాం. మేము బీఆర్ఎస్ సైనికులం, ఖచ్చితంగా నిలబడతాం. మేము ఖచ్చితంగా గెలుస్తాం, సునీతమ్మని గెలిపించుకుంటాం. సునీత గారు లేడీ బయటికి రాలేరు, బయట ప్రజల్లో సమస్యలు తిరగలేరు అని చెప్పి అదొక మాట అంటూ ఉన్నారు బయట అంతా కూడా, దాని గురించి ఏమంటారు? బయట అంతా ఎందుకు ఇప్పుడు తిరుగుతున్నారు కదా, అంటే మహిళ అంటేనే ఏదో రకంగా చిన్న చూపు చూడాలనే ఈ సమాజపు ధోరణి ఖచ్చితంగా మారాలి. మహిళలు ప్రతి ఒక్క దాంట్లో ఏలుతున్నారు. ప్రతి ఒక్క పని ఖచ్చితంగా పర్ఫెక్ట్గా చేయగలిగింది మహిళలు మాత్రమే. అది మాత్రం అందరూ గుర్తుపెట్టుకోవాలి. అది ప్రతి ఒక్క మహిళకు తెలుసు, ఆ భర్తకి తెలుసు. ఎందుకంటే వాళ్ళ భార్య కానీ వాళ్ళ అమ్మ కానీ ఎట్లా చక్కదిద్దుతుంది ఇల్లుని అనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి ఖచ్చితంగా మహిళకి ఒక మంచి పట్టం కడితే ఎట్లా చక్కదిద్దుతుంది అనేది కూడా వాళ్ళకి అర్థమవుతుంది. నవీన్ యాదవ్ గారిని అందరూ ఆయన ఏ టైం అయినా సరే రెస్పాండ్ అవుతారు, వస్తారు అంటున్నారు. సునీత గారు అలా వస్తారా లేదా అని ఒక డౌట్ ఉంది, దాని గురించి ఏమంటారు? ఏం డౌట్, ఎవ్వరికి డౌట్ లేదండి, అసలు ఎవ్వరికి డౌట్ లేదు. నవీన్ యాదవ్ మీదనే డౌట్ ఉంది. మేము గెలిపించుకుంటే మళ్ళీ మా గల్లీలో ఎక్కడ ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ని మళ్ళీ అంత గందరగోళం చేస్తాడన్న భయం ప్రజలందరిలో ఆందోళన ఉంది. సునీతమ్మ గురించి, సునీతమ్మ వస్తే ప్రశాంతంగా ఉంటుంది అనే ఒక నమ్మకం మాత్రం ప్రజలందరిలోనూ ఉంది. మహిళలు మొగ్గు ఎటువైపు అంటారు మెయిన్గా? ఖచ్చితంగా సునీతమ్మ వైపే, బీఆర్ఎస్ వైపే, కేసీఆర్ గారి వైపే. థ్యాంక్ యూ. మా గారిని గెలిపించుకుంటాం, కేసీఆర్ని గెలిపిస్తాం కంపల్సరీ. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఎక్కువ ఉందంటారు? టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ కన్ఫామ్ ఉంది, పబ్లిక్ టాక్ అదే ఉంది కాబట్టి కంపల్సరీ బీఆర్ఎస్ వస్తాం, గ్యారంటీ ఉంది. సునీతమ్మ గారు మంచి వాళ్ళు, ఏదైనా వాళ్ళ హస్బెండ్ బాగా చేస్తారు కాబట్టి ఆమె గురించి, ఆయన కోసం ఆమెకు సపోర్ట్ చేస్తుంది అంతే. అన్ని సమస్యలు ఉన్నాయి, ఏది క్లియర్ లేదు. వాటర్ ప్రాబ్లం ఉంది, రోడ్ ప్రాబ్లం ఉంది, కరెంట్ ప్రాబ్లం ఉంది, అన్ని డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. ప్రతి గలీలో అదే ప్రాబ్లం ఉంది అంట. నేను చెప్పలేను, వాళ్ళు ఏం చేయలేదు, పబ్లిక్కే చెప్తారు సమాధానం. చూద్దామండి, ఓట్స్ పబ్లిక్ ఏం డిసైడ్ చేస్తే తెలియదు కదా మనకి, అది పబ్లికే చూపిస్తారు, రిజల్ట్ అనేది తెలుస్తుంది, వాళ్ళతో తెలుస్తుంది. ఫుల్ మెజారిటీ ఉంది, 100% ఉంది, 100% ఉంది. మా జూబ్లీస్ యూస్ కూడా వెంకటికి అంతా బీఆర్ఎస్కి సపోర్ట్ ఉంది. నమస్తే. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ మొదలయ్యాయి కదా, ఎవరికి గెలిచే అవకాశాలు ఎక్కువనే అంటారు ఇక్కడ? ఇక్కడ ఏమే గెలుతుంది, ఇదే ఇప్పుడు నిల్చున్న ఆమె గెలుతుంది, తప్పకుండా గెలుతుంది. ఎందుకైనా గెలుస్తుంది. మన టీఆర్ పార్టీ మంచిగా ఉన్నది, అన్నిటిట్లా మన ఏ విధంగానైనా నీళ్లు లేకపోతే నీళ్ళు తెచ్చిండు, కరెంట్లు లేకపోతే కరెంటు పొద్దున దాకా ఇచ్చిండు. అసలు మోటార్లు ఎన్నో కాలిపోయినాయి, అవన్నీ పాడైపోయినాయి. ఆయన వచ్చిన కాడ నుంచే రైతు అందరం బతుకుతారు, నీళ్లకు నిప్పులకు అన్నిటికీ. పింఛన్లు కూడా ఎంత మంచిగా ఇచ్చిండు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ఎలా ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ఎలా ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వం పాలన మాకు కాంగ్రెస్ ఏమైతే ఆడేమన్నాడు, ఈయన కేసీఆర్ వచ్చినాక ఈ కరెంటీలు బంద్ అది ఇస్తానంటాడు కదా, ఈ తీగలే అవి చేసుకొని తీయలేకపోతాయి, మీ ఏ ఉండవు ఉన్నారు. అసలు పొద్దు 24 గంటలు కరెంట్ ఇస్తాడు. బీఆర్ఎస్ వచ్చే అవకాశం ఉందంటారు ఇక్కడ? గ్యారెంటీ. మాకు అక్కడ కరీంనగర్ జిల్లా మొత్తం అది వచ్చింది, 2 మాటలు అది వచ్చింది. అన్న చెప్పండి, మైనార్టీస్ ఓటు బ్యాంక్ ఎక్కువ ఉన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎంఐఎం పార్టీ డైరెక్ట్గా కాంగ్రెస్కి మద్దతు తెలపడం జరిగింది. సో బీఆర్ఎస్కి ఎటువంటి ఆదరణ ఉంటుంది?
మద్దతు లాస్ట్ టైం కూడా ఎంఐఎం క్యాండిడేట్ నిలబడితేనే 7,500 ఓట్లు వచ్చినాయి. ఈసారి మేము 100% గెలుస్తున్నాము. ఆ భయంకే వీళ్ళు స్టేజ్ల మీద వచ్చి ఏం మాట్లాడుతున్నారో తెలియదు. ఆ సీఎం నిన్న మాట్లాడింది మైనార్టీలు కాంగ్రెస్తోనే ఉన్నారు, కాంగ్రెస్ ఉంటేనే మైనార్టీ ఉన్నది అని చెప్తున్నాడు. ఈయనకు తెలియదు కాంగ్రెస్ పుట్టి పెరిగి 100 సంవత్సరాలు కాలే. ముస్లిం మైనార్టీలు 1400 సంవత్సరాల నుంచి ఉన్నారు. 700 సంవత్సరాలు ఇండియాని రూల్ చేసిరు. వీళ్ళ కాంగ్రెస్కి ఏముందని, కాంగ్రెస్ ఏం లేదు. ఈ భయపట్టే పాలిటిక్స్ చేస్తున్నారు. మైనార్టీలు భయపడేటోళ్ళు కాదు, వాళ్ళకి తెలిసిపోయింది. 100% మైనార్టీలు వన్ సైడ్ బీఆర్ఎస్కి ఇస్తున్నారు. వాళ్ళు ఎవరు ఏ పార్టీ మద్దతు తీసుకున్నా కూడా 100% జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది. మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత గోపీనాథ్ 100% గెలుస్తున్నారు. మాగంటి గారిది మంచిగా ఉంది ఇన్ఫ్లుయెన్స్, సునీత గారిది మంచిగా ఉంది. పార్టీ కేసీఆర్ స్కీమ్స్ కూడా ఇప్పుడు వరకు ఏ మైనార్టీస్కి ఎప్పుడు ఏ స్కీమ్ రాలే. మీరు డబల్ బెడ్రూమ్ కానివ్వండి, స్కాలర్షిప్స్ కానివ్వండి, మన షాదీ ముబారక్ కానివ్వండి, మనకు పింఛన్ కానివ్వండి, ఏ గవర్నమెంటో రాలే. మైనార్టీకి వచ్చింది లాభం అంటే, బెనిఫిట్స్ వచ్చిందంటే మైనార్టీస్ బిలో పవర్టీ లైన్లో ఇప్పుడు డెవలప్ అవుతున్నారంటే అది బీఆర్ఎస్ వల్లనే. 100% మైనార్టీస్ వన్ సైడ్ డిసైడెడ్ ఉన్నారు. మేము పోయి అడిగితే ఎందుకు వస్తున్నారు మీరు వచ్చే అవసరం లేదు, ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు, మీరు మైనార్టీ ఎఫెక్ట్ ఉన్న ఏరియాకు, ముస్లిం ఎంఐఎం ఎఫెక్ట్ ఉన్న ఏరియాకి చూడండి అంటే ఎక్కడ పోయినా అదే అంటారు. 100% మేము మైనార్టీస్ మొత్తం డిసైడెడ్ ఆల్రెడీ. మీరు ప్రజల్లో తిరుగుతున్నారు, ప్రజల్లో తిరిగినప్పుడు మైనార్టీస్ అంతా ఎటువైపు సపోర్ట్ అని చెప్తున్నారు, ఎటు మొగ్గు చూపుతున్నారు, ఎటు ఉంది గాలి? 100% బీఆర్ఎస్ వైపు మొగ్గు ఉన్నది అందరు అదే ఆలోచనలు ఉన్నారు. ఏంటంటే ఈ కాంగ్రెస్ వచ్చి 2.5 సంవత్సరాల్లో మైనార్టీస్కి ఏం చేసింది, మైనారిటీ డిక్లరేషన్ ఏమైంది, మైనార్టీస్కి ఇచ్చే అమౌంట్ ఏమైంది, ఆ తులం బంగారం ఇస్తా అన్నది ఏమైంది, దాని తర్వాత మైనార్టీ లేడీస్కి 2,500 ఇస్తా అంటేనే వాళ్ళు ఓటేసారు. అది మైనార్టీస్కి లోన్స్ ఇస్తా అన్నారు, ఏం కాలే. వక్ఫ్ ఇప్పుడు వరకు ఒక మీటింగ్ కాలే, ఒక శాంక్షన్స్ కాలే. ఒక మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి ఏం ఇవ్వలే. ఇప్పుడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తా అన్నారు. బడ్జెట్లో కూడా ₹1 శాంక్షన్ లేదు, 1000 కోట్లు శాంక్షన్ చేస్తాను. ₹1 మైనార్టీస్కి చెందుతలేదు. ఈ పరిస్థితి ఉంటే ఏమైనా అడుగుతాయన్నా, పైసలు లేవు, డబ్బులు లేవు. అరే డబ్బులు లేవు, పైసలు లేవు అంటే నువ్వు ఎందుకు కూర్చున్నాడా? నువ్వు చీఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్, నువ్వు ఇట్లా పైసలు లేవు, డబ్బులు లేవు అనుకుంటా. మనం ఇంటి పెద్ద మనిషి ఎప్పుడు ఇంటోడు ఉన్న పైసలు లేకుండా ఎప్పుడు అప్పు తీసుకుని వచ్చి ఇంటి పిల్లలకు అన్నం పెడతాడు. కానీ ఇలాంటి మనిషి చూడలే. పైసలు లేరా బాబు, అన్నం తినకుండా అనుకోండి, ఏం చేయకుండా అనుకోండి అన్నట్టు పరిస్థితి ఉంది. 100% వన్ సైడ్ ఉంది మైనార్టీస్. 100% మెజారిటీతో గెలుస్తున్నాము. 100% మేము బీఆర్ఎస్ గెలుస్తుంది. కేసీఆర్ గారు మళ్ళీ సీఎం వచ్చే పరిస్థితి కూడా ఎట్లుందంటే కేసీఆర్ గారు మళ్ళీ హరీష్ రావుకి మళ్ళీ అందరు అదే అంటారు, మంచిగా ఉండే కేసీఆర్ ప్రభుత్వంలోనే అని అడుగుతున్నారు. 100% మేము బీఆర్ఎస్ గెలుస్తుంది. ఇక్కడ మైనారిటీస్ ముఖ్యంగా ఈ ప్రభుత్వంలో ఎదుర్కొంటున్న సమస్యలు అంటే ఏం చెప్తారు? ఇది అన్ని సమస్యలే ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లం, స్పెషల్లీ మ్యాక్సిమం మైనారిటీస్ రియల్ ఎస్టేట్లో ఉండే రియల్ ఎస్టేట్లో కొనడం కానివ్వండి, అమ్మడం కానివ్వండి, దాంట్లో రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కానివ్వండి, రియల్ ఎస్టేట్ ఆఫీసెస్ కానివ్వండి, రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఉన్న ఆఫీసెస్ చూడండి, ఎక్కువ మంది మైనారిటీస్ ఉంటారు. దాని తర్వాత ప్రతి దానికి లింక్ ఉంది. ఒక రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి మీరు ఊర్లలో అంటే రియల్ ఎస్టేట్ మొత్తం జీరో ఉంది. సిటీలో ఏమన్నా అంటే హైడ్రా అని పెట్టారు. ఇప్పుడు పరిస్థితి ఎట్లుందంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో పోతే ఈగలు కొట్లాడుతున్నాయి. ఆ పరిస్థితి ఉంది. ఇప్పుడు మొత్తం ఫైనాన్షియల్ ప్రాబ్లం, ఫైనాన్షియల్ సిచ్యువేషన్ చాలా ఎస్సీ ఎస్టీ కన్నా అధ్వానంగా ఉంది మైనార్టీస్ ఏరియాలో. చాలామంది మేము కొన్ని ఏరియాస్ పోయినాము, అలా అధ్వానంగా ఉంది. వాళ్ళు ఒకటే మాట అవుతారు, ఇంతకుముందు మంచిగా ఉంటుండే, నాకు డైలీ ఇంట్లో ఒక 2 లక్షలు ఉంటుండే, ఇప్పుడు 2 నుంచి 5 లక్షలు అప్పు చేసుకుని ఉన్నాము. వితిన్ 2 ఇయర్స్లో ఇంకా 2 ఇయర్స్ అయితే ఏం పరిస్థితి ఉంటుందో మాదని అనుకోండి. పిల్లలకు స్కూల్కి ఫీజు కట్టలేక పోతలేరు. వీళ్ళు రియంబర్స్మెంట్ ఇస్తా అన్నారు, స్కూల్ కాలేజీకి రియంబర్స్మెంట్ ఇస్తలేరు. మైనార్టీ పిల్లలు స్కూల్ పోవడం బంద్ చేసారు. మైనార్టీ స్కూల్స్ ఇంకా డెవలప్ చేస్తా అన్నారు, దాంట్లో ఏం డెవలప్మెంట్ లేదు. చాలా అన్ని చోట్ల ప్రాబ్లమే ఫేస్ చేస్తున్నారు. ఫైనాన్షియల్ ప్రాబ్లం అయితే ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలామంది ప్రాబ్లం ఉన్నారు. బిజినెస్ లేక స్కాలర్షిప్స్ ఇస్తలేరు, రియంబర్స్మెంట్ ఇస్తలేరు, ఏం ఇస్తలేరు. ఎడ్యుకేషన్లో కూడా చాలా బ్యాక్వర్డ్ ప్రజెంట్ సిచ్యువేషన్లో. మళ్ళీ కేసీఆర్ గారు వస్తేనే మళ్ళీ దీనికి మళ్ళీ ఏమైనా డెవలప్మెంట్ కావచ్చు.